అతి చిన్న వయసులో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను గుర్తిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు వనపర్తి జిల్లాకు చెందినటువంటి కార్తికేయ. మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి 197 దేశాలను గుర్తిస్తూ పూర్తి స్థాయిలో అందరినీ నివ్వెరపరుస్తున్నాడు. 7 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ బాబు ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని ఫ్లాగ్స్ ఎదురుగా మనం క్లియర్గా మన కెమెరామెన్ చూపించినట్టుగా ఇవన్నీ కూడా 197 దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్. ఈ ఫ్లాగ్స్ ఓవరాల్గా ఇక్కడ మనకు ఎవరైతే అక్కడ నిలబడ్డాడో కార్తికేయ, అతను బెంగళూరులో ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కు వెళ్తున్నాడు. అయితే దీనికి సంబంధించి అతను చిన్నతనంలోనే తన సిస్టర్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని తన సిస్టర్ చేస్తున్నటువంటి గుర్తిస్తున్నటువంటి దేశాలకు సంబంధించి కావచ్చు, వివిధ రకాలైనటువంటి వాటి మీద ఇంట్రెస్ట్గా ఉండడంతో తల్లిదండ్రులు ఈ ప్రతిభను గుర్తించారు. తనకు పూర్తిగా అతనితో మాట్లాడుతూ ఓవరాల్గా తనతో ఇవన్నీ చేయిస్తూ వచ్చారు. ఎస్, ప్రజెంట్ మన దగ్గర కార్తికేయ ఉన్నాడు. హాయ్ కార్తికేయ, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే, నీవు ఎన్నో క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? నేను ఫస్ట్ నా సెకండ్ పోతున్నా. ఓకే, ఎక్కడ చదువుతున్నావు? వాగ్దేవి వేలా స్కూల్. ఎక్కడ ఉంది వాగ్దేవి వేలా స్కూల్? బెంగళూరులో ఉంది. ఓకే, ఏం చెప్తావు? ఇవన్నీ 197 దేశాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తావా? నువ్వు గుర్తుపడతావా? అవును. ఎట్లా నేర్చుకున్నావు? నా అక్క పజిల్ పీసెస్ తెచ్చింది, ఇండియన్ మ్యాప్ది. అయితే నేను చూసి అట్లా చేస్తేనే దాని తర్వాత జాగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ ఉండే, అందుకోసమే ఇవన్నీ నేర్చుకున్నా ఫ్లాగ్స్. ఓకే, నేను అడుగుతా, చెప్తావు ఇవన్నీ? మరి నేను అడుగుతాను. మొత్తం చూడు, 197 దేశాలు ఉన్నాయి. ఎందుకంటే నీ ఇంత చిన్న వయసులో ఇన్ని దేశాలను గుర్తించడం చాలా కష్టంతో కూడుకున్న పని. నేను చెప్తాను, నీవు క్లియర్గా చెప్పాలి. ఓకే, షూర్? రెడీయా? మరి వెళ్దాం, చూద్దామా? చూద్దాం. రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం, అతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళ అక్కతో నుంచి ఇంట్రెస్ట్గా నేర్చుకున్నాను, అదే ఈరోజు జాగ్రఫీ అంటే తనకి ఇంట్రెస్ట్ అని చెప్పి ఇంత చిన్న వయసులో చెప్తున్నాడు. ప్రజెంట్ చూద్దాం మనం. ఇవన్నీ కూడా దూరం ఉన్నాయి. మన కెమెరామెన్ కూడా చూస్తున్నాడు. ఒకసారి జూమ్లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా మనలాంటి వాళ్ళకి కూడా ఇవన్నీ కూడా మనం గుర్తించడం అసాధ్యంతో కూడుకున్న పని. జస్ట్ ఓకే, ఇది తీసుకుంటున్నాం. దీనికి విషయం ఏంటంటే ముందులో మాత్రం ఈ ఫ్లాగ్ ఉంటుంది, బ్యాక్ సైడ్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. కానీ అది అబ్బాయి చూపించాం, తర్వాత ఆయన చెప్పింది కరెక్టా లేదనేది మనం చూద్దాం. ఓకే కార్తికేయ, ఏంటిది? మోల్డోవా కరెక్టేనా? ఎస్. షూర్? ఓకే, మోల్డోవా. వెరీ గుడ్. ఇక చూస్తున్నాం, ఇది అతను చెప్పినట్లుగా కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఒక దేశం ఇది, మోల్డోవా. అది కూడా క్లియర్గా చెప్పాడు. నెక్స్ట్ కూడా చూద్దాం. అంటే 192లో జస్ట్ 10 చూద్దాం, తర్వాత కంటిన్యూస్గా చూపిస్తూ పోదాం ఆయన దగ్గర. జస్ట్ కార్తికేయ, కమ్ దిస్ సైడ్. వాట్ ఈస్ దిస్? సి, ఇది ఇక్కడ చూస్తున్నాం మన కెమెరామెన్. దాని బ్యాక్ సైడ్లో ఉన్నప్పటికీ అది కార్తికేయకు మనం చూపించట్లేదు దాన్ని. ఈ కంట్రీ ఏంది అనేది కార్తికేయని అడుగుదాం. కార్తికేయ, ఏంటి ఈ కంట్రీ ఏది? సేషల్స్. ఎస్, కరెక్టా? ఓహో, ఓకే. చూస్తున్నాం. అంటే ఇది కూడా ఆయన చెప్పినప్పుడు ఏంటి ఇది? సేషల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి తీద్దాం. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించి ఇది కూడా చూద్దాం. కెమెరామెన్ చూపిస్తున్నట్టు కూడా కార్తికేయ కూడా ఒకసారి చూద్దాం. కార్తికేయ, సీ దిస్ వన్. ఈ కంట్రీ ఇది? సియరా లియోన్. వాట్ ఈస్ దట్? సియరా లియోన్. ఓకే. చాలా మనకు కూడా అంటే భాషలో కూడా మనకు పలకడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటాయి కొన్ని దేశాల పేర్లు, అట్లాంటివి కూడా చాలా సునాయాసంగా చెప్తూ వస్తున్నాడు. ఓకే కార్తికేయ, ఇటు సైడ్ వెళ్దాం మనము. ఓకే, వాట్ ఈస్ దిస్? ఒక్క నిమిషం. ఇప్పుడు మన కెమెరామెన్కు చూపిస్తున్నాను. ఇది బ్యాక్ సైడ్లో ఉన్నది మాత్రం కార్తికేయ చూడకుండా జాగ్రత్త పడుతున్నాం. ఓకే కార్తికేయ, సీ దిస్ వన్. ఏంటిది? యునైటెడ్ కింగ్డమ్. ఓ, కరెక్టేనా? ఒకసారి కెమెరామెన్, నేను కూడా చూడట్లేదు ఏముందో దాంట్లో. ఓకే, దీంట్లో నేను కూడా చూస్తాను. ఓకే, యునైటెడ్ కింగ్డమ్, యూకే. ఓకే, జస్ట్ ఇంకేం చూద్దాం. ఒకటి బాగా డిఫరెంట్గా ఉన్నది ఏదన్నా ట్రై చేద్దాం మనం. ఇదేదో పురుగులా ఉంది, అంటే ఏదో దూరం నుంచి చూస్తే పురుగులా అనిపిస్తుంది. బట్ ఇదేందో ఒకసారి చూద్దాం. మన కెమెరామెన్ కూడా చూపిస్తున్నా. ఓకే కార్తికేయ, వాట్ ఈస్ దిస్? కెన్యా. ఓకే, చూస్తున్నాం. ఇది బ్యాక్ సైడ్లో ఉన్నది కూడా మనం చూస్తున్నాం. అంటే వాస్తవంగా ఎవరైనా సరే పిల్లలు చిన్న వయసులో ఇట్లాంటివి క్యాచ్ చేయడం అనేది చాలా
అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జస్ట్ టూకీగా ఒక 2-3 అడుగుదాం చూపించకుండా. కార్తికేయ, నేను చేయి చూపిస్తా, నువ్వు చెప్పాలి. ఓకే, ఇదేంటి? Panama, పనామా. వాట్ ఈస్ దిస్? Guyana, గయానా. దిస్ వన్? Antigua and Barbuda, ఓబ్బో, వెరీ నైస్. వాట్ ఈస్ దిస్? Serbia, Serbia. Next, this last. Come this side. Come this side. You come this side. What is this? India, Huh? India, Okay. Your country అది? Mana country, Very good, Kartikeya. This one? Egypt, That one? Libya, This one? Turkmenistan. Where is the Pakistan? You recognize that? There is the Pakistan flag. Okay. Ireland? వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇటు రండి అమ్మా మీరు కూడా. అసలు కార్తికేయ, ఎవరు వీళ్ళు? My mother and my sister. ఓకే కార్తికేయ, జస్ట్ చూద్దాం. అంటే ఎట్లా గుర్తించారు అబ్బాయికి దీని మీద పట్టు ఉందని చెప్పి, వాడికి ఇలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఎట్లా గుర్తించారు మీరు? తన కోసం పజిల్ తెచ్చాము మేము తన కోసం తెచ్చిన పజిల్ వీడు చూస్తుండే, తను చేసేటప్పుడు చూస్తుండే. ఇండియా మ్యాప్ 101 పీసెస్ ఉండే పజిల్ వీడు చూస్తుండే. ఒకసారి తను లేనప్పుడు వాడు పెట్టాడు, 3.5 years అప్పుడు వీడికి. అప్పుడు మేము మేమే షాక్ అయ్యాము. అసలు వాడికి రాదనుకున్నది చూశాడు, చేశాడు. అప్పటి నుంచి వీడు ఎక్కడ పజిల్ కనిపించినా, ఎక్కడ టీవీలో ఫ్లాగ్స్ కనిపించినా, నాకు జియోగ్రఫీ ఇంట్రెస్ట్, ఐ వాంట్ టు డూ పజిల్స్, ఇంక ఇలాగే అనుకుంటూ ఫ్లాగ్స్ గుర్తించడం స్టార్ట్ చేసిండు. ఫస్ట్ మన ఇండియా, రెస్పెక్ట్ అవర్ ఇండియా, ఏమేమో చెప్తున్నాడని అనుకునే వాళ్ళము. తర్వాత ఎక్కడ చూసినా, ఇప్పుడు మనము వేరే దగ్గర టీవీలో కనిపించిన బ్యాక్ సైడ్ ఏదన్నా ఫ్లాగ్ కనిపిస్తే ఇది ఆ కంట్రీ ఫ్లాగ్ అని చెప్తుండే. అలాగా చూసి అన్నీ నేర్చేసుకున్నాడు వాడే. పాపం మేము సపోర్ట్ అంటే వాడికి ఏది కావాలన్నప్పుడు అడుగుతుండే, మేము అవి తెచ్చిస్తుంటాం. ఇప్పుడు ఇవి కూడా అలాగ నేర్చుకున్నదే వాడు. తను చాలా సపోర్ట్ చేసింది. అంటే నేను చూస్తున్నాం వాడికి ఇంట్రెస్ట్ అని చెప్పి మీరు గుర్తించారు. వాడికి కావాల్సింది ఈ రూపంగా తెచ్చి ఏం అడిగినా స్టడీకి పర్పస్ సంబంధించిన జస్ట్ ఇంకో విషయం ఇక్కడ కార్తికేయ తన అక్క నుంచి నేర్చుకున్నాను అన్నాడు. ఇన్స్పైర్ తన అక్కయ్యనని చెప్తున్నాడు. వాళ్ళ అక్క కూడా ఉంది. ఏం పేరండి? ప్రణతి. ఏంటి మీ తమ్ముడు చాలా అద్భుతంగా చెప్తున్నాడు. ఏం చెప్పాలనుకుంటారు మీ తమ్ముని గురించి? ఎట్లా మీ తమ్ముడు నిన్నే ఇన్స్పైర్గా చెప్తున్నాడు? ఎలా వచ్చింది మీ తమ్ముడికి? పజిల్ చేస్తుంటే నా నుంచి చూసి నేర్చుకున్నాడు. అది ఇండియా మ్యాప్ పజిల్. ఓకే. 108 పీసెస్ ఉండే. అట్లయితే ఇంకా జియోగ్రఫీ ఇంట్రెస్ట్ అని చాలా, ఇంకా ఫ్లాగ్స్ అవన్నీ కూడా చెప్పిండు. వాడి ఇంట్రెస్ట్ సపోర్ట్ చేసినావా నువ్వు? వాడి గమనించి చేశాను. బాగా ఏం అల్లరి చేస్తాడా బాగా, లేదంటే ఇలాంటివి అడుగుతుంటాడా? చేస్తాడు. ఈ ఫ్లాగ్స్కు సంబంధించినటువంటి వాటిని కూడా గుర్తిస్తున్నాడు. ఇది కాక ఇంకేమైనా అతనికి ఇంకేదైనా ప్రతిభ ఉందా ఆయన లోపల? ఇంకా అంటే ఫ్లాగ్స్ని చూసి కంట్రీస్ రికగ్నైజ్ చేస్తాడు కదా. నెక్స్ట్ కంట్రీస్ క్యాపిటల్ సిటీస్ ఫైండ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 125 అలా వచ్చు ఇప్పటి వరకు అయితే. 125 కంట్రీస్ క్యాపిటల్ సిటీస్ వచ్చు మా కార్తికేయకి. ఇంకా అవుట్లైన్స్ చూసి కంట్రీస్ని విచ్ కంట్రీ అనేది కూడా వాడు చెప్పేశాడు. ఇప్పుడు ఇండియా అవుట్లైన్ని చూసి మనం ఎలా అయితే ఇండియాని ఫైండ్ చేస్తామో, వేరే కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ యూరప్ కంట్రీస్ అన్నీ చెప్పేశాడు. రిమైనింగ్ కూడా చాలా వరకు వచ్చు. అవుట్లైన్స్ చూస్తే చాలు అదేం కంట్రీ అని చెప్పేశాడు. జియోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ అని, అవన్నీ ఇంకా మొత్తం జియోగ్రఫీకి సంబంధించినవన్నీ చూస్తాడు. నేను ట్రావెల్ చేస్తా అరౌండ్ ద వరల్డ్ అని చెప్తూనే ఉంటాడు ఎప్పుడు. అంటే ఇప్పటి వరకు ఆయన గుర్తించింది దేశాలను. ఇప్పుడు ఆ దేశాలకు సంబంధించినటువంటి క్యాపిటల్స్ను కూడా మనం కొన్ని సెలెక్ట్ చేద్దాం. నిజంగా ఆయన చెప్తాడా లేదా అనేది కూడా చూద్దాం. జస్ట్ ఓకే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇది ఏ దేశం? ఏ కంట్రీ? ఓకే. సౌత్ కొరియా క్యాపిటల్ ఏంటి? Seoul. ఎస్, ఇగో మనం బ్యాక్ సైడ్లోనే చూసాము. ఇది సౌత్ కొరియా. దీని క్యాపిటల్ ఏంటి? Seoul. ఓకే. మరికొన్ని కూడా అడుగుదాం. జస్ట్ ఇది ఏంటో ఒకసారి కెమెరామెన్ కూడా చూద్దాం. ఒకసారి కెమెరామెన్కు చూపిస్తున్నాం క్లియర్గా. ఇది ఏ కంట్రీ ఇది కార్తికేయ? Sweden. దీని క్యాపిటల్ ఏంటి? Stockholm. స్టాంగ్కాంగ్.